నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంచన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాల జాబితా తీసుకుంటే పడయప్ప ఖచ్చితంగా ఉండే చిత్రం. తెలుగు ప్రేక్షకులకు పడయప్ప పేరు తెలియకపోవచ్చు, కానీ నరసింహ అంటే వెంటనే గుర్తొస్తుంది. ఈ సినిమాను తమిళంలో పడయప్పగా తీసి తెలుగులో నరసింహ పేరుతో డబ్ చేశారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఇంతటి విజయం సాధించడం అప్పట్లో సరికొత్త రికార్డుగా నిలిచింది. నరసింహ సినిమా రజనీకాంత్ ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ నరసింహ గురించి చర్చ మొదలైంది. రజనీకాంత్ సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ క్లాసిక్ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన మొదలైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. రిలీజ్ ప్రమోషన్ కోసం స్వయంగా రజనీకాంత్ ముందుకు రావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆయన ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. 1999లో విడుదలైన పడయప్పను కెఎస్ రవికుమార్ తెరకెక్కించారు. రజనీకాంత్ హీరోగా నటించగా సౌందర్య హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా పోషించారు. ఆమె నటనకు అప్పుడు కొందరు విమర్శలు చేసినా చాలా మంది ప్రశంసించారు. ఒక నటి ఇంత తీవ్రతతో నటించడం అరుదని విమర్శకులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ పాత్రకు రమ్యకృష్ణ ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకోవడం ఆమె పనితీరుకు నిదర్శనం. పడయప్ప అనేక రికార్డులు సృష్టించింది. తమిళనాడులో ప్రభుత్వం ఇచ్చే చలనచిత్ర అవార్డుల్లో 5 అవార్డులు ఈ సినిమా ఖాతాలో పడ్డాయి. ఆ సమయంలో ఏ తమిళ సినిమాకు సాధ్యం కాని స్థాయిలో 210 ప్రింట్లతో విడుదలై పెద్ద సెన్సేషన్ గా మారింది. అలాగే సుమారు 7 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోవడం అప్పట్లో రికార్డ్. నరసింహ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆసక్తి భారీగా పెరిగింది. ఇంతటి అరుదైన రికార్డులు కలిగిన ఈ చిత్రం రిలీజ్ అవుతుందనే సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. పైగా రజనీకాంత్ స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి రిలీజ్ ను ప్రకటించడంతో భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రిలీజ్ కు మరింత హైప్ తెచ్చేలా రజనీకాంత్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పడం మరో సంచలనమైంది. ఒక పక్క ప్రకటనతోనే మీడియా వర్గాల్లో నరసింహ గురించి కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయన చెప్పినట్లుగా సీక్వెల్ చేస్తే కథ పూర్తిగా నీలాంబరి పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. మొదటి భాగంలో నీలాంబరి మరణించేలా చూపించినందున రెండో భాగంలో ప్రీక్వెల్ తరహా కథను చూపించాల్సి ఉంటుంది. అంటే నీలాంబరి ఎలా పెరిగింది, నరసింహ కోసం ఎందుకు ఎలా శత్రుత్వం పెంచుకుంది అనే నేపథ్యం ప్రధానంగా రావాల్సి ఉంటుంది. ఈ కారణంగా రజనీకాంత్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణ, సౌందర్య వంటి నటీనటులతో రూపొందించిన నరసింహ వంటి క్లాసిక్ కమర్షియల్ సినిమాకు సీక్వెల్ చేయడం సరైన ఆలోచన కాదని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కొందరైతే రజనీకాంత్ చేసిన సీక్వెల్ ప్రకటన అసలు నిజం కాకపోవచ్చని, కేవలం రిలీజ్ కు పబ్లిసిటీ పెంచేందుకు మాత్రమే చెప్పించాలనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో నీలాంబరి పాత్ర చుట్టూ నడిచే కథ చేయడం మార్కెట్ పరంగా రిస్క్ అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ వయసును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నరసింహ సీక్వెల్ సాధ్యమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ చర్చలు ఊహాగానాలకి నిజమైన సమాధానం మాత్రం కాలమే చెప్పాలి. రిలీజ్ తో నరసింహ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుందో, సీక్వెల్ నిజంగా రూపుదాలుస్తుందో మరి చూడాల్సింది. రజనీకాంత్ మాత్రం నరసింహ సీక్వెల్ కు నీలాంబరి అని పేరు పెడతామంటున్నారు.